అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి గారికి మనకి స్వాగతం అండి. మరి గురువుగారు బ్రహ్మశ్రీ శివశంకర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. మన సందేహాల్లో కొన్ని సందేహాలు అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు, గజకేసరి యోగం ఇప్పుడు చాలామంది మీ జాతకంలో గజకేసరి యోగం ఉంది, మీకు తిరుగు లేదు అని చెప్తూ ఉంటారు. అవును. నిజానికి తిరుగు లేకుండా ఉంటుందా, లేకపోతే తిరోగమనంలో ఉంటామా? అయితే గజకేసరి యోగము అంటే గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. ఏనుగు సింహము రెండు ఒక చోట కలిసి ఉండవు. తర్వాత ఇక్కడ గురువును గజం అనుకోవాలనా లేక చంద్రుడిని గజం అనుకోవాలనా? గజకేసరి యోగం, యోగం అంటే రెండు కలిసి ఉండటం. దీని అర్థము వేరే. ఏమంటే అనేక గజములను సింహము ఒక్కటే నివారిస్తుంది, అడ్డుకుంటుంది ఒక సింహం అని పూర్వం వాళ్ళ సిద్ధాంతం. నిజానికి ఇప్పటి పద్ధతి వేరే అని అనుకోండి. ఏనుగును చూసి సింహం భయపడి పారిపోతుంది, ఒక్క ఏనుగు అయితే, ఒక్క సింహం అయితే. కానీ ఈ చెప్పిన దాంట్లో ఏం చెప్పారంటే గజకేసరి యోగము అంటే అనేక గజములను కూడా ఒక సింహము నివారింపగలదు. అదే రకంగా జాతకములో అనేక దోషాలు ఉన్నప్పటికీ అవి పెద్ద పెద్ద దోషాలైనా, ఏనుగంత దోషాలైనా ఒక్క సింహము గురువు నివారిస్తాడు. ఆ గురువు దృష్టి గనక ఉన్నదంటే, ఆ గురువు మంచి స్థానాలలో ఉన్నాడంటే గురువు నివారిస్తాడు, అనేక దోషాలన్నీ తొలగిపోతాయి. గురువు సింహం అనుకోవాలి. సింహం. అందువల్ల గజకేసరి యోగం అని పేరు పెట్టారు ఆ యోగానికి. దీనికి ఇంకొక పేరు కూడా ఉన్నది, కేసరి యోగం అని కూడా అంటారు. దీన్ని గజకేసరి అనకుండా కేసరి యోగం అని కూడా అంటారు. అయితే ఈ శాస్త్రంలో చెప్పినప్పుడు ఇవి అనుభవానికి కొన్ని సరిపోతున్నాయి, కొన్ని సరిపోవటం లేదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. గజకేసరి యోగములో మకర రాశిలో 1వ స్థానం అనుకోండి. మకర రాశి అంటే మకరము లగ్నమైంది, అక్కడ చంద్రుడు గురువు ఇద్దరు ఉన్నారనుకుందాం. కేంద్రములలో గురుచంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం అన్నారు. ఇప్పుడు మకరం వచ్చేసి గురువుకు నీచరాశి. నీచరాశిలో గురువే స్వతహాగా నీచరాశిలో బలహీనుడైపోయినాడు. పోనీ చంద్రుడికి చూద్దామంటే చంద్రుడికి శత్రుక్షేత్రం అది శని. ఈ ప్రతి దానికి 7వ ఇల్లు, ప్రతి రాశికి 7వ రాశి శత్రుక్షేత్రం అవుతుంది. అయితే పరాశరుడు వచ్చేసి చంద్రుడు శత్రుశూన్యుడు అన్నాడు అనుకోండి. అయినప్పటికీ కూడా అనుభవములో మకర రాశిలో చంద్రుడు ఉంటే శత్రుక్షేత్రమే. చంద్రుడు సరైన ఫలితాలను ఇవ్వడు. అక్కడ చంద్రుడు ఇవ్వవలసిన ఫలితాలను ఇవ్వడు, విపరీత ఫలితాలే కలుగుతాయి. ముఖ్యంగా మకర రాశిలో శని కూడా అక్కడ ఉండి శనితో కలిసి ఉన్నాడంటే శని చంద్రుల కలయిక ఇంకా ఇబ్బందికి కారణమవుతుంది. ముఖ్యంగా సంతాన విషయాలలో సంతాన స్తంభన యోగాలలోకి వస్తుంది అది. అక్కడ గురుచంద్రులు ఇద్దరూ మకర రాశిలో ఉన్నప్పుడు, అది లగ్నమైనప్పుడు గురువు స్వతహాగా ఏ కేసరి అయితే ఉన్నాడో ఆ కేసరి బలహీనమైపోయినప్పుడు ఆ జాతకుడికి గజకేసరి యోగం ఇవ్వవలసిన ఫలితాన్ని ఇవ్వదు. అదే రకంగా వృషభము లగ్నమయ్యి అక్కడ చంద్రుడు ఉన్నాడనుకోండి, అది చంద్రుడికి ఉచ్చస్థానం. అప్పుడు సప్తమము వృశ్చికమవుతుంది. అక్కడ గురువు ఉన్నాడనుకోండి, అప్పుడు మిత్రక్షేత్రం అవుతుంది. ఏమండి, గురువుకు మిత్రక్షేత్రం. చంద్రుడు ఉచ్చరాశిలో, ఇది ఫలిస్తుంది. ఇది మంచి యోగాన్ని ఇస్తుంది. ఇది అన్ని విధాల ఆ మనిషికి కీర్తి ప్రతిష్టలను తెస్తుంది. ఈ యోగము గజకేసరి యోగం వల్ల మాట చలామణి కావటము, కీర్తి ప్రతిష్టలు తేవటము, కొంతవరకు ఆర్థికపరమైన స్థితిగతులు, కొంతవరకు మరీ ఉన్నత స్థితికి పోవటం అనేది కాదు, కొంతవరకు సమాజంలో గౌరవ ప్రతిష్టలతో జీవనం జరగటము, సాఫీగా జీవనం జరిగిపోతుంది గజకేసరి యోగం వల్ల. అదే రకంగా కర్కాటకములో గురువు ఉండి మకరములో చంద్రుడు ఉన్నాడనుకోండి, అప్పుడు చంద్రుడికి శత్రుక్షేత్రమైనప్పటికీ గురువుకు ఉచ్చస్థానం అది. అందువల్ల ఈ యోగం కూడా ఫలిస్తున్నది. అంతేగాని మిగతా లగ్నాలకు అంత గొప్పగా గజకేసరి యోగము ఫలించటం లేదు. ఇదే అనుభవంలో విషయం. అంతేగాని మన వాళ్ళు
ఏ లగ్నానికి గజకేసరి యోగం బాగా ఉంటుంది బాగా ఉండదు అనేది తెలుసుకోకుండా అన్ని లగ్నాలకు దేనికి పడితే దానికి గజకేసరి యోగం అంటే అవి ఫలితాలు రావటం లేదు. కాబట్టి అనుభవం ప్రకారంగా కూడా మనము ఆలోచన చేసుకొని చూడవలసిందే గజకేసరి యోగం. ఏ లగ్నాలండి యోగించే లగ్నాలు ఏమంటే? మామూలుగా యోగించే లగ్నాలు వచ్చేసి మీనం, మేషం, కర్కాటకం, తరువాత వృశ్చికం, ఈ 4ంటికి యోగిస్తుంది గజకేసరి యోగం. చూసుకోవచ్చు. ఓకే, అది ఉంటే మంచిది. ఇంకొకటి అండి, ఇప్పుడు గురువు మీనంలో ఉండి చంద్రుడు బుధుడు స్థానంలో ఉంటే అది కూడా గజకేసరి కదా? అది కూడా గజకేసరి యోగం. మీన లగ్నము స్వక్షేత్రం కాబట్టి గురువుకు అక్కడ గురువు బలవంతుడు. అదే ఇక్కడ చంద్రుడు శత్రుక్షేత్రమైనప్పటికీ చంద్రుడి ప్రభావం అంతగా లేదు, గురువు బలవంతుడు కాబట్టి. కలిసి లేరు కదండి, వీళ్ళిద్దరు కలిసి లేరు, కానీ యోగంలో కలిసి లేరు. కేంద్రములలో ఉంటే అన్నారు కదా, అది 1, 4 అవి 7, 10 కేంద్రములు. ఇది 1, 4లో కాదు, 1, 7లో ఉన్నప్పుడే ఈ యోగం జరుగుతున్నది కానీ 4లో 10లో జరగట్లేదు. అంత బలంగా లేదు. ఎక్కడ కూడా వాళ్లకు సమదృష్టి అంటే 1, 7లో ఉన్నప్పుడే ఈ గజకేసరి యోగం ప్రభావితమవుతుంది. కలిసి ఉన్నప్పుడు కొన్ని లగ్నాలకు, ఈ పై లగ్నాలకు, ఇంకా కొన్ని లగ్నాలకు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ గజకేసరి యోగం అంత ప్రభావం రావటంలే, అది సాధారణం. ఇంకోటి గురుగారు, గురువు విషయంలో గురువు తన ఉన్న స్థానం కన్నా తను ఏ స్థానాలు చూస్తాడో ఆ స్థానాలకి బలాన్ని ఇస్తాడు అంటారు కానీ గురువు తాను ఉన్న స్థానం కూడా బలవత్తరమైనది అయితేనే గురువుకు ప్రభావం. ఓకే, అంతే. మకర రాశిలో గురువు ఉన్నాడు అనుకోండి, మకర రాశిలో గురువు ఉన్నప్పుడు నీచమైపోయింది గురువు. స్వయంగా గురువే బలహీనుడు అక్కడ. ఇంకా ఆయన చూస్తే ఏం బలం ఉంటుంది? తాను ఉన్న చోటే శత్రుక్షేత్రంలో పడి, అంటే సముడు అనుకోండి. అయినప్పటికీ గురు శనులు ఇద్దరు కదా, వీళ్ళిద్దరూ ఒకరికొకరు, ఒకరి భావాలకు ప్రతిద్వంద్వం. అదే అటువంటిప్పుడు అది ఉండదు. నీచ భంగం అయింది అనుకోండి. అప్పుడు నీచ భంగము అంటే నీచ స్థానములో ఉన్న గ్రహము, ఒక గ్రహము నీచ స్థానంలో ఉన్నది, ఆ స్థానాధిపతి ఉచ్చలో ఉంటే నీచభంగ రాజయోగం అంటారు. ఓకే, అది కూడా ధనయోగాలకు మంచిది. రాజ్యాధిపత్యము అంటే వృత్తి ఉద్యోగాలు అటువంటి విషయాలకు కూడా మంచిది, ధనయోగాలకు మంచిది. ఓకే, అది నీచభంగ రాజయోగం అంటే అది. ఓకే, నీచము భంగమవుతుంది ఆ గ్రహానికి. ఉచ్చలోనే ఉంటేనే అవుతుందా? ఉచ్చలోనే ఉంటే, స్వస్థానంలో కాదు, ఉచ్చ స్థితిలో ఉంటేనే. అనుభవంలో అదే ఉన్నది, స్వస్థానం కాదు. ఓకే, కానీ జ్యోతిష్శాస్త్రం ఎంత చెప్పినా కొన్ని అనుభవములు ఉంటాయి. ఆ అనుభవాలను బట్టి మనకు అవి సరిగా వస్తాయి. వాటిని మనం గమనించకుండా ఊరికే శాస్త్రంలో ఉన్నది అన్నట్లు గనక చెప్తే ఇబ్బంది అవుతుంది. అంటే కుజరాహువుల కలయిక ఒకటి, తర్వాత శుక్రరాహువుల కలయిక కూడా దాంపత్య జీవితానికి మంచిది కాదు. అవును, అది అనుభవములో అనేక జాతకాలలో చూసా. అట్లనే కుజశుక్రుల కలయిక కూడా కొన్ని లగ్నాలకు మాత్రము కుజశుక్రుల కలయిక చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, కుజశుక్రుల కలయిక దాంపత్య జీవితానికి అంత మంచిది కాదు. అదే ఇప్పుడు కుజదోషం చెప్పేటప్పుడు శుక్రుడి నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ చెప్తారు. శుక్ర లగ్నాత్తు, చంద్ర లగ్నాత్తు. అవును, తర్వాత ఇవన్నీ చెప్తారనుకోండి. అయినప్పటికీ కుజశుక్రుల కలయిక మంచిది కాదు. మొన్న ఎవరో దేంట్లోనో విన్నా నేను, రాముడి జాతకాన్ని గురించి చెప్తూ కుజదోషం ఉన్నది రాముడికి అని చెప్పి, రాముడి జీవితం ఎంతకాలము, అందులో కుజదోష ప్రభావం ఆయన 14 సంవత్సరాలు భార్యా వియోగం. అంతే కదండి. ఆయన జీవించింది ఎంతకాలము, భార్యతో ఎంతకాలం జీవించాడు, 14 సంవత్సరాలు ఒక లెక్క పక్క. అది ఆయనకు కుజదోషం అంటే ఏం సంబంధం అది? ఓకే అని అనిపించింది నాకు. అట్లాంటి అది కాదు. కుజదోషాలు కొన్ని ఉన్నాయి, కానీ కుజదోషాలకు ఎక్కువ భంగములు ఉన్నాయి. కుజదోషాలు అవును చాలా భంగం, కుజదోషాలు చాలా తక్కువగా ఉంటాయి. శుక్ర రాహువుల కలయిక మంచిది కాదు. అంటే ఏ విషయంలో? అది ఆడవాళ్ళ జాతకంలోనా మగవాళ్ళ జాతకంలోనా? ఎవరి జాతకములోనైనా. ఇప్పుడు ఎట్లనంటే కేతువు మోక్షకారకుడు కదా. అవును, కేతువు మోక్షకారకుడు. ఇప్పుడు రాహు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, శుక్రుడితో పాటి రాహు ఉన్నాడు, శుక్ర రాహువులు. అప్పుడు కేతు ఎక్కడుంటాడు? శుక్రుడికి 7వ స్థానంలో ఉంటాడు. అవును, శుక్రుడు కామోద్దీపనము కలిగించేవాడు.
అవును. దాంపత్య జీవితానికి, కళలకు, శృంగారానికి అధిపతి శుక్రుడు. మోక్షకారకుడు చూస్తున్నాడు వీడిని కేతువు. ఓకే, వ్యతిరేకమైందా? అవుతుంది. కానీ రాహు మాయ తరువాత రాహు ఉన్నాడు అక్కడ కలిసి. ఒక పాయింట్ అది వినండి. తరువాత కేతువు మోక్షకారకుడైతే రాహు ఏమై ఉంటాడు? మోక్షం ఎప్పుడు వస్తుంది? బంధనము వల్ల మోక్షం. రాహువు బంధించేవాడు. అవును. బంధనానికి కారకుడు రాహువు. అంటే మాయా, మోహము ఇటువంటి వాటి అన్నిటికీ కారకుడు వీడు. వీడేం చేస్తాడంటే ఒక మాయ కల్పిస్తాడు, ఒక బంధనాన్ని కల్పిస్తాడు. ఆ బంధనం ఉంటుంది. ఆ బంధనంలో ఏమవుతుందంటే ఒకరికొకరికి విరోధం. ప్రేమ బంధము కాదు అది. ఓకే, ఇబ్బందులను కలిగించే బంధం అది. ఏది? రాహు వల్ల కలిగే బంధము. అందువల్ల శుక్రుడికి వ్యతిరేకంగా ఫలితం వస్తుంది అక్కడ. శుక్ర ప్రభావం తగ్గుతుంది. అదిగాక రాహువు గుణం ఒకటి ఉన్నది. తాను ఇతరులను ప్రేరేపించేవాడు. తన ప్రభావం తాను చూపించటం గాక ఇతరుణ్ణి రెచ్చగొట్టేవాడు, ఎగదోస్తాడు. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ భావాలు దెబ్బతింటాయి రాహువు వల్ల. అందువల్ల శుక్రరాహువుల కలయిక దాంపత్య జీవితానికి మాత్రము, దాంపత్య సుఖానికి మంచిది మాత్రం కాదు. అది అనుభవంలో కూడా. అంటే దాంపత్య సుఖం అనేది రెండు రకాలు ఉంటుంది. సుఖం లేకపోవటం ఒకటి ఉంటుంది, దాంపత్య సుఖము ఉంటుంది, గొడవలతో నడుస్తుంది సంసారం. విడిపోరు, గొడవలుగా ఉంటుంది. లేక భార్య ఇక్కడ ఉండటమో, భర్త ఎక్కడనో ఉండటమో, ఒకరొకరు దూరంగా ఉండటము, ఉన్న రోజులలో కూడా ఏవో కారణాల వల్ల దూరంగా ఉండటం, ఇట్లాంటివి ఏదో జరుగుతుంది. లైంగికపరమైన సంబంధాలు తక్కువగా ఉంటాయి. అదే. ఓకే గురుగారు, నమస్తే.